దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక ప్రభుదినాన ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా కూడుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరువచ్చినటువంటి పరిశుద్ధులందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రాముఖ్యమైనటువంటి ప్రభుదినాన ప్రభువునందు ఉంటే ప్రభువునందు ఉంటే అంటే క్రీస్తు ప్రభువుని మనందరం అంగీకరించాము గనుక ప్రభువులో ఉన్నవారు ఎలా ఉంటారు? లేదా చాలామంది ప్రభువులో ఉన్నానని చెప్పుకుంటూ ఒకవేళ ఈ లక్షణాలు కనుక లేవనుకోండి, ప్రభువులో ఉన్నాము కానీ ఇవి లేవనుకోండి, ఇవి కనుక లేకపోతే ఈరోజు మనం చూడబోయేవి మనం ప్రభువులో లేనట్లు. ప్రభువునందు ఉంటే ఈ 7 లక్షణాలు మనలో కనబడాలి. ఒకవేళ మనలో లేకపోతే వాటిని సాధించడానికి ప్రయత్నం చేసుకోవాలి. అసలు ఇవి నాలో ఉన్నాయా అన్న ఆలోచన ఈరోజు మనం వినడానికి సిద్ధపడదాం. ఎందుకు అంటే మనందరం కూడా దేవుణ్ణి నమ్ముకున్నారా అంటే మనం చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే ఆ ప్రభువుని నమ్ముకున్నామండి అంటాం, లేదా దేవుణ్ణి నమ్ముకున్నాం అంటాం. నమ్ముకున్నాం అన్న మాటకి ఎప్పుడు అర్థం ఉంటుందంటే ఆ నమ్ముకున్న ప్రభువుకి తగినట్టుగా బ్రతికితేనే, నమ్మిన ప్రభువుకి తగినట్టుగా బ్రతికితే అది ప్రభువుని నమ్మినట్టు. ఇప్పుడు ప్రభువునందు ఉంటే ఈ రకమైన గుణలక్షణాలు మనకు లేకపోతే నేను ప్రభువులో లేను అన్న స్పష్టత మనకు తెలియాలి. స్పష్టంగా దేవుడు కూడా రాయించారు. ఏమనంటే ప్రభువులో ఉన్నవాడు ఇలా ఉంటాడు, ప్రభువులో ఉన్నవాడు ఇలా ఉంటాడు. అవి ఆయనలో కనబడకపోతే ఆ వ్యక్తి ప్రభువులో లేడు. ఈరోజు ఒక 7 విషయాలు ఇక్కడ రాశాను. మొట్టమొదటిగా చదువుకుందాం, ఒకసారి చూడండి. ప్రభువునందు మొట్టమొదటిగా ఏంటమ్మా ఇది? విధేయులై ఉండుడి. అంటే ప్రభువులో ఉన్నవాళ్ళు విధేయత కలిగి ఉంటారు. ఎవరెవరికి విధేయత కలిగి ఉంటారో కూడా రాశారు. నెంబర్ 1 ఎవరు? ప్రభువుకు. 2 తల్లిదండ్రులకు. 3 భర్తకు. అంటే విధేయత అన్న మాట ప్రభువుకు చూపించారు, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంబంధాన్ని చూపించారు, అలాగే 3వది భార్యాభర్తలకు కూడా తెలియజేశారు. చూడండి, మొట్టమొదటిగా ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ముందుగా ఎఫెసీ 6:1 పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. అంటే ప్రభువునందు తల్లిదండ్రులకు ఎలా ఉండాలి? విధేయులై ఉండాలి. అంటే ప్రభువులో ఉన్నావు అయితే మీ తల్లిదండ్రులకు నువ్వు విధేయత చూపించాలి. లేదంటే ప్రభువులో లేనివాడు బాప్తిజం తీసుకోవచ్చు, మరలా ప్రభు వల్ల తీసుకుంటూ ఉంటాడు, కానీ తల్లిదండ్రులు అంటే పట్టింపు ఉండదు, తల్లిదండ్రులు అంటే గౌరవ మర్యాదలు ఉండవు, తల్లిదండ్రులు అంటే అసలు విధేయత లేనివాడు ఉంటాడు. ఎదురు సమాధానం చెప్పుకుంటూ తల్లిదండ్రుల మీద తిరగబడిన వాళ్ళు ప్రభువులో ఉన్నవాడైతే కాదు. అంటే ప్రభు అంగీకరించడు. భూమి మీద మనం ఏం చేస్తాం? ఏమో ఇప్పుడు ఎవరైనా బాప్తిజం తీసుకున్న వాళ్ళని చూడండి, మీరు ప్రభు వల్ల ఎవరైనా ఆపగలరా? ఇప్పుడు ఒక ఆయన రక్షణ పొందుకున్నారండి, ఇప్పుడు రక్షణ పొందుకున్నాడు, ఇంటి దగ్గర ఏమో తండ్రి మీద తిరగబడుతున్నాడు అని తెలుసు మనకి. తండ్రి మీద తిరగబడుతున్నాడు, తల్లిదండ్రులు అంటే గౌరవ మర్యాదలు లేనివాడు అని తెలిసినా కూడా ఇక్కడికి వచ్చి రక్షణ పొందుకున్నవాడు నేరుగా ఏం తీసుకుంటాడు? జనరల్గా అందరితో పాటు తీసుకుంటాడు, కానీ ప్రభు అంగీకరించడు ఒక రోజున. అది మనం గమనించాలి. ఇక్కడ ఈ భూమి మీద ఏదైనా చేయొచ్చు మనం, పెద్ద ఇబ్బంది లేదు. ప్రభువులో ఉన్నవాడు మాత్రం విధేయత ఖచ్చితంగా తల్లిదండ్రులకు చూపించాలి. అప్పుడు ఒక రోజున ప్రభు అడుగుతాడు, భూమి మీద నీకు ఇచ్చిన తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నావా? లేడు. భూమి మీద ప్రభు వల్ల తీసుకున్నాడు, కార్యక్రమాలన్నింటిలో ఉన్నాడు, కానీ తల్లిదండ్రులకు మాత్రం మర్యాద ఇవ్వలేని వాడిగా, గౌరవాన్ని ఇవ్వలేని వాడిగా ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రభువులో లేనివాడు. నిజంగా ప్రభువునందు ఉంటే మీ తల్లిదండ్రులకు మర్యాదస్తుడిగా ఉంటావు కదా. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం 20, కొలస్సీ 3:20 పిల్లలారా అన్ని విషయముల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అంటే అన్ని విషయాల్లో ఎవరి మాట వినమన్నారు? తల్లిదండ్రుల మాట. ఇది ప్రభువును బట్టి, అంటే ప్రభువులో ఉన్నవాడు విధేయులై ఉంటాడు. ఆ విధేయత ఎవరికి చూపిస్తాడంటే తల్లిదండ్రులకు. తల్లిదండ్రులకు విధేయత చూపించిన వాడు ఏం చేస్తాడు? అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట వింటాడు. అలా ప్రభువులో ఉన్నవాడు తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వకపోతే గుర్తెచ్చుకోవాలి మనందరం, నాతో సహా.
తల్లి తండ్రి అంటే మర్యాద లేనివాడు, ప్రభువులో లేనివాడు. భూమి మీద నువ్వు దేవుని కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేసినా దేవుడు అంగీకరించడు ఆ వ్యక్తిని. దేవుడు అంగీకరించడు. నువ్వు నిజంగా ప్రభువునందుంటే మీ తల్లిదండ్రులకు సన్మానించు, మీ తల్లిదండ్రులను గౌరవించు, మీ తల్లిదండ్రులకు విధేయత చూపించు, విధేయత చూపించు. మరొకటి ఇదే కోణంలో తల్లిదండ్రులు ఒకవేళ దేవుళ్ళో లేకపోతే, తల్లిదండ్రులు దేవుళ్ళో లేకపోతే తమ్ముడిలాగా, అప్పుడు దేవుని కోసం ఏం చెప్పినా ఆ మాట వినకపోయినా ఇబ్బంది లేదు. కానీ తల్లిదండ్రుల బాధ్యతకు మాత్రం నిర్వర్తించాలి. వాళ్ళు దేవుళ్ళో లేరు, అరే ప్రార్థనకి వెళ్ళకు అన్నారు, అప్పుడు మరి తల్లిదండ్రుల మాట వినాలా అంటే వినక్కర్లేదు, ధైర్యంగా చెప్పచ్చు. ప్రార్థన చేసుకోవద్దు, వాక్యం చదవద్దు, బైబిల్ ముట్టుకోవద్దు అని కన్న తల్లిదండ్రులు చెప్పినా నీ బాధ్యత అయితే నాకు ఉంది, కానీ నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఆ కార్యక్రమాలు మేము చెప్పినా నేను మిమ్మల్ని పాటించను. బాధ్యతగా నీ పోషణ కోసం 2000 ఇస్తాను, 3000 ఇస్తాను, అది నా బాధ్యత. కానీ ప్రభువులో ఉన్నాను, ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి, దేవుని సహవాసానికి వెళ్ళొద్దంటే మాత్రం వారి మాట అయితే నేను విన్నాను ఆ విషయంలో. ఎందుకంటే 2 కోణంలో మనకు తెలియాలి. చాలామంది ప్రభువుని నమ్ముకుంటారు, కానీ తల్లిదండ్రులు నమ్ముకోకపోతే అప్పుడు కూడా తల్లిదండ్రుల మాట వినాలా? దేవుని దగ్గర దైవికమైన కార్యక్రమాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో తల్లిదండ్రులు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా వారి బాధ్యత మాత్రం నీ పట్ల ఉంది. కనుక ప్రభువునందు ఉన్నవాడు విధేయులై ఉండాలి. నెక్స్ట్ ఒక్కసారి ప్రభు దగ్గరికి వెళ్దాం. యోహాను సువార్త 3:36. యోహాను సువార్త 3:36. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు అని చెప్పి తర్వాత చూడండి, కుమారునికి విధేయుడు కానివాడు. మా కుమారుడు ఎవరు? యేసు ప్రభు. అంటే యేసు ప్రభు వారికి విధేయుడు కానివాడు జీవము చూడడు, గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. చూసాడా? ఇప్పుడు ఇద్దరు ఇందాక చెప్పాను, తల్లిదండ్రుల మాట వినాలా వద్దా. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పారు? యేసుప్రభు రక్షణ పొందుకున్నవాడు మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, ఇవన్నీ ప్రభు చెప్పిన కార్యక్రమాలు. మరి తల్లిదండ్రుల మాట ఆ విషయంలో తప్ప. ఎందుకు అంటే ఇక్కడ అన్నాడు, కుమారుడికి కూడా ఏం చూపించాలి మనం? యేసుప్రభు వారికి విధేయత చూపించాలి. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద ఉంటుంది. అంటే ఎవరైతే ప్రభువుకు విధేయత కలిగి ఉండడో వాని మీద దేవుని ఉగ్రత ఉంటుందన్నాడు. ఆ ఉగ్రత తట్టుకోలేరు మనుషులు. ఒకరోజు క్రీస్తు రెండవ రాకడలో దేవుని ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత తట్టుకోలేం, భయంకరుడిగా కనబడతాడు ఆయన, ఉగ్రుడు. అందుకే ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఉంటాయి, కాయిన్కి బొమ్మ బొరుసు అంటారు, హెడ్ టైల్ అంటాం మనం. హెడ్ టైలు ఒక నాణ్యానికి ఉండడం ఎంత వాస్తవమో, దేవుడు కనికరమ గలవాడు, ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు, జాలి కలిగిన వాడే. కానీ రెండో వైపు దేవుని కోణం మనం చూడలేము. రెండో వైపు ఆయన దహించు అగ్నిలా ఉంటాడు, ఆయన భయంకరుడు. క్షమాపణ అనేది ఇంక ఉండదు, రెండో రాకడలో ఉండదు. అందుకే ఆయన ఉగ్రుడు. ఎప్పుడు ఉగ్రుడు? అవకాశం ఉన్నంత వరకు ప్రభువులో ఉన్నవాడు విధేయుడిగా ఉండాలి, ప్రభువుకు విధేయత చూపించాలి, తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. నెంబర్ 3, కట్టుకున్న భర్త. ఎవరికైతే 3 ముళ్ళు వేశారో, ఏ స్త్రీ అయితే నీ జీవితంలోకి వచ్చిందో ఆ స్త్రీ ఎలా ఉండాలో రాశారు గ్రంథంలో. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, కొలస్సీ 3:18లో కూడా ఈ మాట మనం చదువుతాం. కొలస్సీ 3:18 చూడండి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. అంటే ప్రభువులో ఉన్న స్త్రీలు, ప్రభువుని నమ్ముకున్న స్త్రీలు భర్తలకు ఎలా ఉండాలి? విధేయులై ఉండాలి. కానీ భర్త మాటకు సెటైర్లు వేసేవాళ్ళు ఉన్నారు, ఈ రోజున ఎగతాలు చేసేవాళ్ళు ఉన్నారు. అసలు భర్తని ఏదో ఉంటారు కదా, చీపురు పుల్ల, రకరకాలుగా అంటే చులకనగా చూసే స్త్రీలు ఉన్నారు కొంతమంది. భర్తని ఎగతాళి చేసి, చులకన చేసి, తగ్గించి, హీనంగా మాట్లాడుతూ ఉంటే ఆ స్త్రీ, మరలా చెప్తున్నాను, ప్రభువులో లేనట్లు. ఏ స్త్రీ అయితే తన కట్టుకున్న భర్తకు విధేయత చూపిస్తుందో ఆ స్త్రీ ప్రభువులో ఉన్న స్త్రీ. ప్రభువునందు ఉంటే ప్రభువుకి విధేయత చూపించాలి, నీ కన్న తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, నీ కట్టుకున్న భర్తకు కూడా విధేయత చూపించాలి. అలా ప్రభువునందు ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు. అవేవి మనలో లేవనుకోండి, అసలు నువ్వు ప్రభువులో లేవని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నెంబర్ 2, ప్రభువునందు ఎలా ఉండాలి? ప్రభువునందు ఉంటే
విశ్వాసం అనేది మనం కాపాడుకోగలం. విశ్వాసం అనేది మనం కలిగి ఉండాలి. ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ప్రభువు నందు ఉంటే స్థిరమైన విశ్వాసం ఉంటుందని ఫిలిప్పి పత్రికలో మనం చూడగలం. ఫిలిప్పి 1:14 చూడండి. 1:14 మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. ప్రభువునందు ఏముంది? స్థిర విశ్వాసం. అంటే ప్రభువులో ఉన్నవాడికి విశ్వాసం స్థిరంగా ఉండాలి. విశ్వాసం స్థిరంగా ఉండాలి. దేవుని నమ్ముకున్నారండి, తాయితీ కట్టించుకుంటానండి, ఇల్లైతే జ్వరం వచ్చిందమ్మా, జ్వరం వస్తే నల్ల తాయితులు ఉంటాయి ఇక్కడ కాళ్ళకి. ఏంట్రా ఈ నల్లతాడు కనబడుతుంది, మళ్ళా సంఘానికి వస్తారు. అంటే విశ్వాసం ఏమి లేదు, స్థిరం లేదు. ఎందుకు విశ్వాసం స్థిరం లేదు? అప్పుడు దేవుడు అంటాడు, ఏంటి ప్రభువు నమ్ముకున్నారంటే నమ్ముకున్నారు, బాప్తిజం పొందుకున్నారు, అన్ని కార్యక్రమాలు కుటుంబంలో జరిగిపోయాయి. మరలా మా పక్కింటి ఆవిడ చెప్పిందండి నల్లతాడు కట్టమని. అంటే నువ్వు ప్రభువులో ఉన్నావా లేవా అర్థమైపోద్ది నీకు. ప్రభువులో నువ్వు లేవు. ప్రభువులో ఉంటే విశ్వాసం స్థిరంగా ఉంటుంది. పక్కోళ్ళు చెప్పారనో, ఈ పక్కోళ్ళు చెప్పారనో ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, విధి విధానాలు ఏవీ పాటించం. ప్రభువులో ఉన్నామండి. రోగం వస్తే నా కొడుకు జ్వరం వచ్చిందండి, ప్రార్థన చేసుకుంటాను, డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేసుకుంటాను, అంతే. మీరు ఏదేదో చెప్పారని చేయడానికి అంత విశ్వాసం కోల్పోయిన వాడిని అయితే కానండి అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి. భయంతో ఏం చేస్తారంటే ఏదో చెప్పారు కదా చేసేస్తున్నాం అంతే. ప్రభువులో ఉన్నవాడు విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఎందుకంటే మారిపోతుంటుంది కొంతమందిది, విశ్వాసం మారిపోతూ ఉంటుంది. విశ్వాసం ఎందుకు మారిపోద్ది, స్థిరంగా ఉండలేరు అంటే ప్రభువులో వాళ్ళు స్టాండర్డ్గా ఉండలేదు. నిజంగా ప్రభు ఏదైనా చేయగలడండి. ఆయన అసమర్థుడు కాదు, మన దేవుడు అసమర్థుడు కాదు, అన్యాయస్తుడు కాదు, పక్షపాతి కాదు. ఆయన ఖచ్చితంగా ఏదైనా చేయగలడు, ఆయన లేవనెత్తగలడు. కాబట్టి ఆ విశ్వాసం అనేది స్థిరంగా ఉండాలి. కాబట్టి లోకంలో విశ్వాసం అనేది మారిపోతుందంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి ప్రభువులో లేడు. విశ్వాసము కలిగిన వాడు దేవుడికి ఎలా ఉంటాడు తెలుసమ్మా? దేవునికి ఇష్టడు. అందుకే హెబ్రీ పత్రికలో రాస్తారు, మనందరికీ కంటతా వాక్యం. హెబ్రీ 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. అంటే దేవుడు మనలో చూసేది ఏది? విశ్వాసం. తాయిత్తు కట్టించుకున్నాం అనుకోండి, అసహించుకుంటాడు. అరే ఇదేట నన్ను నమ్ముకున్న తర్వాత కూడా ఏదో శక్తి ఉందని నమ్ముతున్నావు అనమాట, ఏదో భయం ఉంది నీలోని, అందుకే అది కట్టించుకున్నాడు. నన్ను నమ్ముకున్నావు గనుక విశ్వాసం ఎంతమందిలో స్థిరంగా ఉంటుందో దేవునికి ఇష్టడిగా ఉంటాడు. అబ్రహాము వెళ్ళమంటే వెళ్ళిపోయాడు. అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక వెళ్ళాడు. గమ్యం ఏంటో తెలియదు, గురేంటో తెలియదు. భార్యను తీసుకున్నాడు, చేయి పట్టుకున్నాడు, భార్యను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అమ్మ మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఏమో, ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తున్నాం. అది విశ్వాసం. ఎలా బతుకుతామో ఆయన చూసుకుంటాడండి. పిలిచిన దేవుడు అమ్మ నారు పోసినవాడు, సామెత, నారు పోసినవాడు నీరు పోయలేడా. నన్ను పిలిచాడు దేవుడు, ఆయన చూసుకుంటాడు. ఆయన ధైర్యం చూడండి అబ్రహాంది. నీతో సింగిల్గా వెళ్తున్నావా, నీ భార్యను కూడా తీసుకెళ్తున్నావు, నీకే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నీకే ఏమీ లేదు, మరలా ఆవిడని ఎలా చూస్తావు? మమ్మల్ని పిలిచిన దేవుడు ఆయనే పోషించుకుంటాడు, ఆయన చూసుకుంటాడు అన్న విశ్వాసంతో వెళ్ళిపోతున్నాడు. అంతే, అడుగులేస్తున్నాడు. ఆ విశ్వాసంలో అడుగులేస్తున్న భర్త వెనకాతలు ఈవిడు కూడా, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడే, మీరు ఏం తింటే అదే, ఏ చెట్టు కింద పడుకుంటే అక్కడే ఉంటాం, ఏ గంజి తాగితే అదే తాగుతాం, అది లేకపోయినా పర్వాలేదు. అంటే ప్రభునందు ఉన్నవాడు విశ్వాసం చూడండి ఎంత బలంగా ఉన్నారో, అంత బలంగా ఉన్నాడు. అలాంటికే అబ్రహాము దేవునికి ఇష్టడు. అబ్రహామే కాదు, విశ్వాసము స్థిరంగా ఉన్న ఎవరైనా దేవునికి ఎలా ఉంటారు? ఇష్టడు. మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి తెలుసమ్మా? పరీక్షించుకోవాలి. నేను ఎలా ఉన్నాను? కొరింథీ పత్రిక 2 కొరింథీ చూడండి, 2 కొరింథీ 13వ అధ్యాయం. విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే అసలు విశ్వాసం అనేది కొన్నిసార్లు కోల్పోతూ ఉంటాం. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. అంటే పరీక్ష అనేది దేనికి కూడా చేసుకోవాలమ్మా. నా విశ్వాసం ఎలా ఉంది? ఎప్పటికప్పుడు నేను విశ్వాసంలో స్థిరంగా ఉన్నానా? దేవుడు చెప్పిన ప్రకారమే నేను వెళ్తున్నానా? లేదంటే లోకంలో ఏవైనా విశ్వాసాన్ని పాటిస్తున్నానా? అందుకే ఎప్పటికప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా విశ్వాసాన్ని ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. విశ్వాసాన్ని ఏం చేయాలి? నెక్స్ట్ కాపాడుకోవాలి. మీకు అందరికీ అపోస్తలుడైన పౌలు మనందరికీ బాగా తెలుసు.
అపోస్తలుడైన పౌలు గారు 2 తిమోతి పత్రికలో 4 అధ్యాయం 7 వచనంలో చెప్తాడు ఆయన. నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసమును అక్కడ అంటాడు ఆయన. నా విశ్వాసమును కాపాడుకున్నాను. అంటే విశ్వాసాన్ని క్రైస్తవుడు ఏం చేయాలి? కాపాడుకోవాలి. విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎందుకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకున్నవాడు దేవునికి ఇష్టుడు. ఆ విశ్వాసంలో స్థిరంగా ఉంటే నువ్వు ప్రభువులో ఉన్నవాడివి. ఒకవేళ విశ్వాసము అని గనుక నీకు లేకపోతే స్థిరంగా ప్రభువులో నువ్వు లేవు. నువ్వు దేవునికి ఇష్టడివి ఎప్పటికీ కాలేవు. 3 ప్రభువు నందు ఉన్నవాడు ఎప్పుడు సహవాసంలో ఉంటూ ఉంటాడమ్మా. ఆరాధనలో కానీ, ప్రార్థనలో కానీ, సహవాస కూడికల్లో కానీ, ప్రార్థన ఎక్కడ జరిగినా ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ ఉంటారు. అంటే సహవాసము అనేది చాలా ప్రాముఖ్యం. చూడండి, అక్కడ ఆదిమ సంఘంలో 3,000 మంది బాప్టిజం పొందారు, మనకు తెలుసు. పెంతెకొస్తు పండుగ దినాన పేతురు గారు మాట్లాడినప్పుడు 3,000 మంది ఒకే రోజు బాప్టిజం పొందారు, సుమారుగా ఇంచుమించు. ఆ 3,000 మంది ఎక్కడున్నారు తెలుసమ్మా? సహవాసంలో ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఎప్పుడు సహవాసం. అంటే సహవాసంలో ఉంటే ప్రభువులో ఉన్నవాడు ఎక్కువగా దేనిలో ఉండాలి? సహవాసంలో ఉండాలి. సహవాసంలో ఉంటే నిజంగా మన జీవితంలో ఆ దేవుని యొక్క స్వభావాన్ని నేర్చుకుంటాం. చూడండి, ఉదాహరణ చెప్తాను మీకు. 2 స్నేహితులు ఉన్నారు. వారు బాగా క్లోజ్ అనుకోండి. సంఘంలో కూడా ఎక్కడైనా ఒక సహోదరులతో ఇద్దరు బాగా క్లోజ్. ఇప్పుడు ఈయన ఇష్టాలు ఏంటి ఈయనకి తెలిసిపోతాయా? జనరల్గా అమ్మ, ఈయన ఇష్టాలు ఏంటి ఈయనకి తెలుస్తాయి. ఎందుకు? వాళ్ళిద్దరు క్లోజ్. అంత క్లోజ్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడో, ఆ వ్యక్తికి ఏది ఇష్టమో ఆ వ్యక్తికి బాగా అర్థమైపోద్ది. ఎందుకంటే వాళ్ళిద్దరూ బాగా క్లోజు. మరి బాగా క్లోజ్గా ఉన్న వీళ్ళు ఎందుకు వీళ్ళిద్దరు యొక్క ఇష్టాలు తెలిసిపోయాయి అంటే వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడు తిరుగుతారండి, ఎప్పుడు ఎక్కడికైనా వెళ్తారండి, ఏదైనా చేస్తారు కలిసి. ఇప్పుడు దేవునితో సహవాసం చేస్తే, దేవునితో ఎప్పుడు మనం ఉంటే దేవుని స్వభావాన్ని మనం ఏం చేయొచ్చమ్మా? పొందుకోగలం. ఇప్పుడు దేవుడు క్షమాపణ కలిగిన వాడండి, ప్రభువు క్షమాపణ కలిగిన వాడు. దేవుని దగ్గరికి రోజు వస్తున్నారు మీరు. ఎదుటివాడు తప్పు చేస్తే మీరేం చేయగలరు? మనం ఎదుటివాడిని క్షమించగలిగే పరిస్థితి మనకు ఉంటుంది. ప్రభు ప్రేమిస్తున్నాడు, ఎదుటివాడిని ప్రేమించగలిగే పరిస్థితి మనకు వస్తుంది. అంటే ప్రేమైనా క్షమాపణైనా ఏదైనా ప్రభువును బట్టే. సహవాసంలో ఉంటే అది మనం చేయగలం. అందుకే ఎంత ఎక్కువగా సహవాసం ఉంటే అంతగా మన జీవితం బాగుంటుంది. ఒకసారి మీకు చెప్పాను, కట్టెల పొయ్యి గురించి చెప్పాను. కట్టెల పొయ్యిలో అన్ని కట్టెలు ఒకేసారి పెట్టాడు ఆయన. ఒక కట్టె బాగా పెడతాడు ముందు, అది బాగా మండిన తర్వాత మిగతా కట్టెలు అన్నీ పెట్టక్కర్లే, ఆ కట్టెకి మీదలో పెట్టేస్తాడు అంతే. అది ఒక కట్టె పెట్టాడు, అది బాగా మండిపోయి కాలుతూ ఉంది. ఆ కాలుతున్న కట్టెకు ఈ పక్కన వేరే కట్టె తెచ్చి అంటిస్తాడు, దాని పక్కన జస్ట్ అటాచ్ చేస్తాడు. ఆటోమేటిక్గా ఈ కట్టెని బట్టి ఈ కట్టె కూడా మండిపోద్ది. మరలా ఇంకోటి తీసుకొస్తాడు ఇటు పక్క నుంచి, ఆ వేడి పెరగడానికి. ఖచ్చితంగా అంటే ఒకేసారి కట్టెలన్నీ పెట్టకుండా ఒకటి బాగా కాలుతుంది. ఇప్పుడు సంఘంలో కూడా విశ్వాసులు ఎలా ఉంటారంటే, ఒక వ్యక్తి బాగా ఆత్మీయంగా ఎదిగాడు అనుకోండి, ఆ వ్యక్తికి దగ్గరగా ఉంటే నువ్వు కూడా మండుతావు. ఆ వ్యక్తికి దగ్గరగా ఉంటే నేను కూడా మండుతాను. అంటే బాగా సహవాసంలో వెళ్ళడం ఉపయోగం ఏంటంటే, బాగా ఎదుగుతున్న వ్యక్తులను చూసినప్పుడు నేను అలా ఉండాలి, నేను ప్రభు కోసం అలా చెయ్యాలి, ప్రభువులు అలా ఉండాలి అన్న ఆతృత ఆలోచన మనకు వస్తుంది. అందుకే సహవాసం అనేది పోగొట్టుకోకూడదు. యోబు గ్రంథం లేదా ఫిలిప్పీ పత్రిక చదివి యోబు గ్రంథానికి వెళ్దాం. ఫిలిప్పీ 2:1. సమాధానం ఉండదు. చాలామంది భార్యాభర్తలకు సమాధానం ఉండదు. చూడండి, చాలామంది భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య ఎందుకు సమాధానం లేదు అంటే వాళ్ళు దేవుని దగ్గరికి రారు, దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు. నిజంగా చూడండి, భార్యాభర్త ఇద్దరు మందిరంలో ఉన్నారనుకోండి, గొడవలు రావండి కుటుంబాల్లో, రావు. అందుకే చెప్తుంటాను పెళ్ళైన వాళ్ళకి కానీ ఎవరికైనా, అమ్మా భర్త ఇద్దరు ఉండండి. ఇద్దరూ ఉంటే మీ ఇద్దరి మధ్య ఎప్పుడు సమాధానమే. ఒకవేళ చిన్నపాటి సమస్యలు వచ్చినా పరిష్కరించుకునే ఆలోచన మీకు ఇస్తాడు దేవుడు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. వాక్యం తెలిసిన భర్త మొండిగా ప్రవర్తించడు కదా, వాక్యం తెలిసిన భార్య మొండిగా వాదించదు కదా, మనతోనే వాదించదు. వాక్యం అలా చెప్తుందని గడ్డి పెట్టచ్చు కావాలంటే, ఒకవేళ తెలియకపోతే. ఎవరికైనా వాక్యం చెప్తుంది ఒకటి, నువ్వు చెప్తుంది ఒకటి అని భర్త అయినా అనొచ్చు, భార్య అయినా అనొచ్చు. అది ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరికి పుష్కలంగా వాక్యం అందుతుంటే ఏ భార్యాభర్తలు సమాధానంగా ఉండరు చెప్పండి? ఖచ్చితంగా సమాధానంగా ఉంటారు. ఖచ్చితంగా సమస్య వచ్చినా పరిష్కరించుకుంటారు. ఈరోజు సమస్య వస్తే పెట్టి తీసుకుని పరిగెట్టేస్తున్నారు ఇంట్లోకి, వెళ్ళిపోవడమే. ఎందుకు అంత పరిస్థితి ఏర్పడుతుందంటే సమాధానం అనేది లేదు. ఎందుకు సమాధానం లేదు అంటే వాళ్ళు సహవాసంలో ఉండరు.
ప్రభువునందు సహవాసాన్ని కోరుకోవాలి. దేవుని సన్నిధికి వస్తే ఆ ప్రభు సన్నిధిలో ఎంతగా మీరు సహవాసం చేస్తే భార్యాభర్తలుగా మీ జీవితాలు అంత బాగుంటాయి. మీ ఇద్దరి మధ్య ఎవరు వచ్చినా వాళ్ళు ఏమీ చేయలేరు. ఇబ్బంది లేదు మీకు. ఎవరు వచ్చి మిమ్మల్ని విడదీయాలని చూసినా మూడో వ్యక్తికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇద్దరూ బలంగా ఉన్నారు దేవునిలోని. ఇద్దరూ బలంగా ఉన్న వాళ్ళని ఎవరేం చేయగలరు? వాళ్ళిద్దరూ కూడా ఆత్మీయంగా కుటుంబంలో నెమ్మది ఉంటుంది. అందుకే అంటాను, డబ్బున్నా లేకపోయినా భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా ఉంటే సమాధానంగా ఉంటే సమస్య లేదు. ఆ కుటుంబం బాగుంటుంది. ఉన్నదాంతో తింటాం, ఉన్నదాంతోనే వెళ్ళిపోతుంటాం. అమ్మ ప్రభువునందు ఏముండాలన్నాడు ఫిలిప్పి 4:2లో? ప్రభువునందు ఏక మనస్సు గలవారై. ఇప్పుడు ప్రభువులో ఉన్నవాడికి ఏ మనస్సు ఉండాలి? ఏక మనస్సు ఉండాలి. ఏక మనస్సు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఏక మనస్సు అన్న మాటకు అర్థం ఏంటంటే ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు సంఘమంతా కూడా ఆమోదించగలగాలి. ప్రభువులో ఉన్నవాడు అది నేను చెయ్యొద్దండి అంటాడు. ఒక ఆయన ఎవరో లేచి, అది కాదండి ప్రభు దేవుని కోసం ఇలా చేయాలనుకుంటున్నాం, అందరి దగ్గర చెప్పాడు అనుకోండి, నాకు నచ్చలేదు అంటాడు. వాక్యం చెప్తున్నా నచ్చలేదు అంటాడు. ఎవడో ఒకరు లేస్తుంటారు సంఘాల్లో, ఎందుకంటే కార్యక్రమం జరగకూడదు వాళ్ళకి నచ్చదు. కానీ ఆ వ్యక్తి ఇప్పుడు ఏమంటాడంటే ప్రభువులో లేడు. ప్రభువులో ఉంటే అరే దైవికమైన కార్యక్రమం ఎప్పుడూ ఆపకూడదు. ఆ దైవికమైన కార్యక్రమం ఏక మనస్సు లేకపోవడం వల్ల ఆపేస్తూ ఉంటారు. అందుకే చూడండి, కొరింథీ పత్రికలో గొడవలు వచ్చాయట. కొరింథీ సంఘంలో గొడవలు వచ్చాయని వాళ్ళ మధ్య సంఘస్థులకు ఏమీ లేదు తెలుసమ్మా? ఐక్యత లేదు. ఒక మాట చదువుకుందాం, కొరింథీ సంఘానికి వెళ్ళి ఒకసారి చూడండి. పౌలు గారు ఉత్తరం రాశారు. కొరింథీ పట్టణంలో సంఘస్థులకి ఒకలంటే ఒకరికి పడదు. సంఘానికి వస్తారు, ప్రభు వల్ల తీసుకుంటారు, కానీ బయటకు మాత్రం ఇది అన్ని సంఘాల్లో ఉంటుంది సుమారుగా, ఎక్కువ శాతం. 1 కొరింథీ 1 అధ్యాయం 10వ వచనం. 1 కొరింథీ 1 అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో, చూడండి, ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను అన్నాడు. అంటే సంఘములో కలహాలు ఉన్నాయి, సంఘములో ఒకలంటే ఒకరికి పడదు. అలాంటి పరిస్థితుల్లో సంఘస్థులు ఉన్నారు చాలామంది. ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి అలా. ఒక్కసారి 11వ అధ్యాయం, 1 కొరింథీ 11వ అధ్యాయం 11వ అధ్యాయం చూడండి. 1 కొరింథీ 18వ వచనం ఒకసారి. 18. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. సంఘంలో కూడుతున్నారు కానీ ఏమున్నాయట? ఆ కక్షలతోనే ప్రభుబల్ల చేయేస్తున్నారు. అందుకే ఇది రాశాడు. అసలు ప్రభుబలు ఇచ్చే ముందు ఎందుకు రాశారంటే, నెక్స్ట్ మనం ప్రభుబలు చదువుతాం కదా, 23 నుంచి ప్రభుబలు చదువుతాం, 23 నుంచి 31 వరకు చదువుతాం. కానీ ఆ ఇచ్చే ముందు హెచ్చరిక చేశాడు ప్రభు. ఏమన్నాడంటే, పౌలు గారు మీలో సంఘంలో కూడుకుంటున్నారు కానీ మీలో కక్షలు ఉన్నాయి, మీలో ఒకళ్ళంటే ఒకరికి పడదు. అలా మీరు ఒకళ్ళంటే ఒకరికి పడకుండా ప్రభు వల్ల చేయేస్తే మీకు శాపం, రోగం రావచ్చు, మీరు బలహీనలు అవ్వచ్చు, హాస్పిటల్ పాలవ్వచ్చు, హాస్పిటల్ నుంచి అటే వెళ్ళిపోవచ్చు. అదే రాశారమ్మ నా మాట. అదే నిద్రించుచున్నారు అని అంటే, నిద్రించడం అంటే చనిపోవడం అంటే ముందు రోగం, బలహీనత వస్తుంది, ఆ బలహీనత రోగంగా మారుతుంది. ఈ రోగిస్తే మంచం ఎక్కుతాడు, మంచం నుంచి హాస్పిటల్కి వెళ్తాడు, హాస్పిటల్ నుంచి అట్టే వెళ్ళిపోతాడు. ఎందుకు ఇదంతా తెచ్చుకుంటున్నారు అంటే, మీలో ఒకలంటే ఒకరికి పడకపోవడం, పడకుండా కలహాలుండి కక్షలుండి ప్రభుబల్లో చెయ్యేస్తున్నారు. శాపం, అది భయంకరం. కక్షలు లేకుండా సమాధానంతో చెయ్యాలి, అందరితో కూడా సమాధానం ఉండాలి. డేంజర్, లేదంటే ప్రభుబల్ అనేది తేలిక కాదు. ప్రభువునందు ఏక మనస్సు ఉండాలి. ఆదిమ సంఘస్థులు ఎలా ఉన్నారో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం ఒక మాట చదువుదాం. అపోస్తలుల కార్యములు 2:46లో చూడండి. అపోస్తలుల కార్యములు 2:46లో ఆదిమ సంఘస్థులు ఎలా ఉన్నారు? మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. అమ్మ 3000 మందిలో ఏముంది ఆ రోజు? మొట్టమొదటిగా అమ్మ బాప్టిజం తీసుకుని ఎంతమంది బాప్టిజం పొందారమ్మా? 3000 మందిలో ఏముంది? ఏ మనసు ఉంది? 50 మంది 50 మంది ఉండరు, కొన్ని చోట్లయితే 20 మంది ఉంటారు. ఆ 20 మంది 20 రకాలుగా ఉంటారట సంఘాల్లో. చూడండి, 20 మంది ఉండరు, పోనీ 50 మంది ఉండం. ఆలోచించండి, 50 మంది ఏక మనసు లేకపోతే ఇంకెందుకు? ఆ రోజు 3000 మందికి ఏముంది? ఏక మనసు ఉంది. 3000 మంది కలిపి ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళ ఏక మనసుతో వాళ్ళు అంగీకరించారట. పట్టుమని 10 మంది. ఫిలిప్పి 4:4లో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అమ్మ ఎక్కడ ఆనందించమన్నాడమ్మా?
ప్రభువులో ఆనందించమన్నాడు. సినిమా హాల్లో ఆనందిస్తానండి అంటున్నాడు ఒక ఆయన. చెప్పాను నిన్న. నా ట్రైనింగ్ అంతా కూడా భయంకరంగా జరిగింది అక్కడ. ప్యాకాట్ ఆడేవాళ్ళు ఉదయం చెప్పాను మీకు. ప్యాకాట్ ఆడుతున్నారు. అక్కడ కూర్చున్నాను రూమ్‌లోని. "అరే రారా ప్యాకాట్ ఆడుకుందాం" అన్నారు నన్ను. బాబు మీరు ఆడండి. నాకు రాదు. నేను రాలేను అన్నాను. ఇంకొకళ్ళు ఆ పక్క రూమ్‌లో మందు తాగుతున్నాడు. టీచర్లు 6 రోజులు గ్యాప్ ఇస్తే ఆళ్ళంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో చెప్తాంటే భార్యకి దూరంగా ఉంటే వాళ్ళ వాళ్ళ ఆనందం చూడాలి. భార్య, పిల్లలకు దూరంగా ఉంటే హమ్మయ్య! 6 రోజులు రెస్ట్ దొరికింది అంటున్నాడు ఒకడు. 6 రోజులు ప్రశాంతంగా ఏదైతే కోల్పోయానో తిరిగి సంపాదించుకుంటాడట. ఏం కోల్పోయాడు? పెళ్లి చేసుకున్నాడు కదా! ఎప్పుడు భార్య, పిల్లలు అదే 6 రోజులు హ్యాపీగా బయటకొచ్చాం చూడండి. రాత్రి 12, 1 గంట వరకు కూడా పేకాటలు, మందు తాగడాలు, కిందనేమో డాన్స్‌లేస్తున్నారు కొంతమంది. డాన్సులు. వీడియోస్ చూపిస్తాను మీకు. ఎందుకంటే ఉదయం అందరూ చూపిస్తానని ఎవరు అడగలేదు. భయంకరంగా డాన్సులు. లేడీసు, జెంట్స్ అందరూ కలిసి. ప్రభువునందు ఆనందం కాదు, లోకంలో ఆనందం. కానీ పౌలు గారు ఏమన్నారు? మీ ఆనందం ఎందులో ఉండాలి? ప్రభువులో ఉన్న నిజంగా ప్రభువుని నమ్ముకుంటే ఆనందం నాకెప్పుడు అంటే ప్రార్థన చేసుకుంటే నాకు ఆనందం. ఉదయకాల ప్రార్థన జరిగితే నాకు ఆనందం. హమ్మయ్య! ప్రార్థన జరిగిందండి. చాలా సంతోషం. ఎక్కడ ఆగిపోకుండా సోమవారం నుండి శనివారం వరకు ఉదయకాల ప్రార్థనలు అననుకూల పరిస్థితుల్లో కూడా జరిగాయంటే అది ఆనందం, సంతోషం కలిగింది. ప్రభువునందు ఆనందిస్తే ఏం పొందుకుంటాను తెలుసా నేను? బలం. ఆత్మీయంగా నేనేం పొందుకుంటానమ్మా? బలం. అదే నెహమ్యా గ్రంథంలో ఉంటుంది. మీరు తర్వాత చూడండి. నెహమ్యా గ్రంథం 8:10లో రాసుంటుంది. నెహమ్యా 8:10లో ప్రభువునందు లేదా యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అంటాడు. నెహమ్యా గ్రంథం 8:10లో ఉంటుంది. అంటే యెహోవా యందు ఆనందించడం వల్ల ఏం పొందుకుంటాను నేను? ఆత్మీయంగా బలం పొందుకుంటాను. ఆత్మీయంగా బలం పొందుకుంటాను. అందుకే ఎంతమంది నీ పక్కన కూర్చొని ఎన్ని రకాలుగా వ్యవహారాలు, వేషాలేసినా అందులో నువ్వు పడిపోవు. ఎందుకంటే ఆత్మీయంగా నువ్వు బలం పొందుకున్నవాడివి. బలం పొందుకున్నవాడు పక్కన చూడండి కొంతమంది వాక్యం లేదనుకోండి ఏం చేస్తారమ్మా? పేకాట ఆడితే అక్కడికెళ్ళి నేను పేకాట ఆడేస్తాను ఆళ్ళతోనే. ఎందుకంటే సంఘం ఎవరు చూసారు నన్ను? భార్య ఏమైనా చూసిందా? నా రక్త సంబంధులు ఎవరైనా చూసారా? ఎవ్వరూ లేరు. ఏదైనా చెయ్యొచ్చు. కానీ ప్రభువునందు బలంగా ఉంటే, ప్రభువునందు బలంగా మనం జీవితాలు వాక్యానుసారంగా ఉంటే, అవి ఏవైనా ఎంతమంది మీ పక్కనొచ్చినా మనం పడిపోము. బలం పొందుకుంటాను. ప్రభువునందు ఆ బలం పొందుకోవడానికి కారణం ఒకటే. ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందించాలి. వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, ఎక్కువగా వాక్యం వింటూ ఉండండి. ఎంతగా మీరు వాక్యం వింటూ, వాక్యం చదువుతూ ప్రార్థనలో మీరుంటారో ఆత్మీయంగా నీ అంత బలవంతుడు మరొకడు ఉండడు. అంత బలం నీకు నీకు దేవుడిస్తాడు. ఆత్మీయతమైన బలాన్ని పొందుకుంటాం మనం. ఆ బలం కావాలి. అమ్మ చూడండి సంఘానికి గనుక మీరు దూరమైతే, ప్రార్థనలకు మీరు దూరమైతే, వాక్యం చదవడానికి మీరు దూరమైతే మీరు బలహీనులైపోతారు. చిన్నదానికి కూడా పడిపోతాం మనం. బలహీనులైపోతాం. మనం బలంగా ఉండాలంటే దయచేసి ఎక్కువ సమయం ప్రభువులో ఉండండి. ప్రభువులో ఆనందించండి. అప్పుడు నిజంగా మీరు ఆత్మీయంగా బలంగా ఉంటారు. నంబర్ 6 ప్రభువునందు స్థిరులై ఉండుడి. అంటే ప్రభువులో ఉన్నవాడు ఎలా ఉంటాడమ్మా? స్థిరంగా ఉంటాడు. అటు ఇటు అడుగులు వేయడు. వాడు చెప్పాడు ఇటు వెళ్ళిపోతుంటారు, ఇటు వెళ్ళిపోతుంటారు. మార్గాలు మారిపోతూ ఉంటాయి. కానీ ప్రభువులో ఉన్నవాడు స్థిరంగా ఉంటాడన్నాడు గ్రంథం చెప్పింది. ఫిలిప్పీ పత్రిక 4:1లో ఫిలిప్పీ పత్రిక 4:1 చూడండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ప్రభువునందు స్థిరులై ఉండుడి. ప్రభువులో ఉన్నవాడు స్థిరంగా ఉంటాడు. స్థిరంగా ఉంటాడు. పడిపోడు. అడుగులు తడబడవు. కాళ్ళు జారదు. ఎందుకు అడుగులు తడబవు? ఎందుకు కాళ్ళు జారవు అంటే ఆ వ్యక్తి ప్రభువులో ఉన్నవాడు పడగొట్టడం కష్టం. ప్రభువులో ఉన్నవాడు పడగొట్టడం కష్టం. అపవాది కూడా ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు నా పక్కన వచ్చి ఈ పేకాట ఆడమన్న వాళ్ళు నాకు ఎలా కనబడతారంటే ఈడొక అపవాది. ఆడికి బయటికి చెప్పము. ఇగో వచ్చి కూర్చున్నాడు పక్కనే ఆడమని. ఆ పక్కన అప్పుడే మనుషులు అంటున్నాడు, బాటిల్ తెచ్చేసారు కింద నుంచి ఇలా అంటున్నాడు బాటిల్ని. టీచర్స్ అయినా అంటే నాకు ఇది 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 రెండోసారి చూడడం ఇంత భయంకరంగా. అంటే ఇప్పుడు ఎలా తాగుతున్నారంటే ఖచ్చితంగా టీచర్ వృత్తి చేసినా తర్వాత ఇంటికెళ్ళి మనోడికి ఉండాలి నాకు తెలిసి. ఖచ్చితంగా టీచర్స్ అయినప్పటికీ కూడా. అంటే ఆలోచించండి. స్థిరం అనేది ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రభువులో ఉన్న వ్యక్తులు స్థిరంగా ఉండగలం. అందుకే యాకోబు రాసిన పత్రిక అస్థిరుడు ఎలా ఉంటాడో అక్కడ చెప్పాడమ్మా. అస్థిరుడు ఎలా ఉంటాడంటే యాకోబు 1:7 చూడండి ఒకసారి. యాకోబు 1:7
అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. అంటే ద్విమనస్కుడు అస్థిరుడిగా ఉంటాడు. ద్విమనస్కుడు అంటే రెండు మనస్సులు, రెండు పడవల మీద కాలు వేయకూడదు అంటారమ్మా, అంటారా అనరా? రెండు పడవల మీద ఇలా అంటారేంటి? ఇటో పడవ ఇలా ఉంటారా? పడతాడు మధ్యలోనే. రెండు పడవల మీద కాళ్ళు వేయకూడదు. అలాగే ద్విమనస్కుడు అంటే రెండు 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 మనస్తత్వాలు కలిగిన వాడు. రెండు మనస్తత్వాలు కలిగిన వాడికి ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే అస్థిరుడు. ఉంటే ప్రభువులోనే ఉండాలి, లేదా లోకంలోనే ఉండాలి. ప్రభువుని నమ్ముకున్నందుకు సమస్తాన్ని విడిచిపెట్టాలి, లేదా ప్రభువుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపో. ఏవో రెండే ఉన్నాయి. ప్రభువులో ఉంటే స్థిరంగా ఉండు, ప్రభువులో లేవా లోకంలోకి వెళ్ళిపో, కలిసిపోవాలి అంతే. కానీ ప్రభువులో ఉన్నాను అని చెప్పుకున్న వాళ్ళు మాత్రం లోకంలో ఉన్నవాళ్ళలాగా ప్రవర్తించకూడదు. నేను ప్రభువులో ఉన్నవాడిని అయితే స్థిరంగా ఉండాలి, స్థిరత్వం లేనివాడిగా ఉండకూడదు. అక్కడికి వెళ్ళి వారిలాగా మారిపోతే ఇంకా నేనేం ప్రభువులో ఉన్నానని చెప్పుకోగలను? మనం చెప్పుకోలేము. ప్రభువులో ఉన్నాము అంటే స్థిరత్వం కలిగి బ్రతకాలి. ఆ స్థిరత్వాన్ని దేవుడు చూస్తాడు. చివరిగా ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటే ప్రభువునందు ఉంటే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందమ్మా? వెలుగు. ఇప్పుడు ఇక్కడ లైట్లు ఆపేస్తే పరిస్థితి ఏంటంటే తడుముకొని వెళ్ళాలి. ఎందుకంటే చీకటిలో ఏ పని మనము చేయలేము. అంటే చీకటి దేనికి సూచన అంటే పాపం చేయడానికి ప్రేరేపణ. లైట్లన్నీ ఆపేసుకుంటే మనిషి ఏదైనా చేయడానికి, తప్పు చేయడానికి అవకాశం ఉంది. కానీ ప్రభువులో ఉన్నవాడు అలా అలా ఉండేవాళ్ళు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ 5వ అధ్యాయం 8వ వచనం చివరి మాట. చివరిగా ఎఫెసీ 5:8. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చూసారా? ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము. వెలుగు అంటే ఎలా ఉండాలి? 3 చెప్పాడు అక్కడ. మంచితనము. ఇతరు దొరికినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం, చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే నీలా కూడా ఉంటారా అన్న విషయం మాకు అర్థమైంది, మాకు ఆనందపడుతున్నాం. మమ్మల్ని ప్రార్థన చేస్తుంటే వాళ్ళిద్దరు లేచి దుప్పట్లు కప్పుకొని ఇలా వింటున్నారు మాటలు.